హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం హైదరాబాద్ నుండి యాదగిరిగుట్ట వెళ్ళేటప్పుడు బీబీ నగర్ దాటగానే హైవే పక్కనే లెఫ్ట్ సైడ్ లో ఓ టెంపుల్ అయితే ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా? అదే భువనగిరి రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్. ఈ టెంపుల్ హైదరాబాద్ నుండి 40 కిలోమీటర్స్, భువనగిరి నుండి అయితే ఓ 6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఈ మధ్య కొత్తగా నిర్మించిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ హైవేకి రైట్ సైడ్ లో ఉంటే, ఈ రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్ లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. హైదరాబాద్ నుండి వెళ్తుంటే మేము ఎప్పుడు ఈ రూట్లో వెళ్ళినా సరే ఇక్కడ ఆగి అమ్మవారిని అయితే దర్శించుకొని వెళ్తాము. సో మీకు కూడా ఈ టెంపుల్ చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడ వెలిసిన ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్. ఇక్కడ అమ్మవారికి ఎక్కువగా ఒడిబియ్యం, బోనాలు, ఏటలను అయితే సమర్పిస్తారు. అమ్మవారికి ఇష్టమైన రోజైన ఆదివారం, మంగళవారం అయితే పెద్ద జాతరే జరుగుతుంది ఇక్కడ. ఆ 2 రోజులు ఆలయం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోతుంది. నార్మల్ డేస్ లో కూడా జనాలు అయితే ఉంటారు, కానీ ఆదివారం, మంగళవారం రోజు ఉన్నంత రష్ అయితే ఉండదు. కొత్తగా వెహికల్స్ తీసుకున్న వాళ్ళు మొదటి పూజ ఇక్కడే చేయిస్తే మంచి జరుగుతుందని అయితే నమ్ముతారు ఎక్కువగా. అందుకే ఎప్పుడూ ఇక్కడ ఏదో ఒక వెహికల్ పూజ అయితే జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ అమ్మవారి దగ్గర మన కోరికని కోరుకొని ముడుపు కట్టి ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి అమ్మవారికి కొందరు ఒడిబియ్యం పోస్తారు, మరికొందరు బోనాలు అయితే సమర్పిస్తారు అమ్మవారికి. అలాగే ఇంకొందరు యాటలను కోసి వాళ్ళ బంధువులని, ఫ్రెండ్స్ని పిలుచుకొని ఇక్కడే వండుకొని అయితే దావత్ అయితే చేసుకుంటారు. వండుకోవడానికి ఇక్కడ టెంపుల్ పక్కనే రూమ్స్, షెడ్స్, టెంట్ హౌస్ సామాను అన్ని కూడా ఇక్కడే రెంట్కి అయితే దొరుకుతాయి. ఇంతకు ముందు గుడి చాలా చిన్నగా ఉండేది, కానీ ఇప్పుడు కొంచెం రెనోవేషన్ అయితే చేశారు. ఇక్కడ అమ్మవారు స్వయంగా వెలిచారు. అప్పట్లో ఈ ప్రాంతంలో గొల్లవాళ్ళు మేకల్ని మేపుతూ ఇక్కడ తిరుగుతూ ఉండేవారంట. అందులో ఒక అతనికి ప్రతిరోజు పాము రూపంలో అమ్మవారు కనిపించేదంట. అతని కలలో కనిపించిన ప్లేస్ కి వచ్చి వెతికితే నిజంగానే అక్కడ ఒక పుట్ట, ఆ పుట్టలో పాము రూపంలో ఉన్న అమ్మవారు అయితే దర్శనం ఇచ్చారంట. ఎక్కడైతే అమ్మవారు పాము రూపంలో కనిపించారో అక్కడే దీపం పెట్టి అమ్మవారిని వాళ్ళు కులదేవతగా అయితే కొలుచుకునేవారంట. ఆ తర్వాత చిన్నగా అందరికీ అమ్మవారి గురించి తెలవడంతో అక్కడే చిన్న గుడి కట్టారు. అప్పటి నుండి ఇంకా గుడి అంచెలంచెలుగా డెవలప్ అవుతూ వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎవరైతే మొదట అమ్మవారిని పాము రూపంలో చూశారో వాళ్ళ వంశస్థులే ఇప్పటికీ కూడా ఆలయంలో పూజలు అయితే చేస్తున్నారు. మీరు కూడా ఎప్పుడైనా ఈ రూట్ లో వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ అమ్మవారిని అయితే దర్శించుకోండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.